చలనచిత్ర పరిశ్రమలో అన్నయ్యగా పిలువబడే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తను ఒక గొప్ప మనసున్న మనిషినని ఆయన నిరూపించుకున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి ఆయన చేసిన సహాయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. శనివారం తన నివాసంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రూపొందించిన నూతన డైరీని చిరంజీవి ఆవిష్కరించారు. డైరీలోని అంశాలను పరిశీలించిన ఆయన జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. సినిమా రంగానికి ప్రేక్షకులకు మధ్య వారధిలా నిలిచే జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. డైరీ ఆవిష్కరణ అనంతరం జర్నలిస్టుల సంక్షేమ నిధికి తన వంతుగా చిరంజీవి 5 లక్షల రూపాయల చెక్కును అసోసియేషన్ సభ్యులకు అందజేశారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఏదైనా ఆపద కలిగినప్పుడు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ నిధి ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు. మెగాస్టార్ చేసిన ఈ ఆర్థిక సహాయం పట్ల టీఎఫ్జేఏ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి చిరంజీవికి జర్నలిస్టులతో ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమ ఎదుగుదలలో మీడియా పాత్రను ఆయన ఎప్పుడూ గౌరవిస్తారు. గతంలో కరోనా కష్టకాలంలో కూడా సినిమా కార్మిక ప్రతినిధులతో పాటు జర్నలిస్టులను కూడా ఆదుకోవడానికి ఆయన ముందడుగు వేశారు. ఇప్పుడు నేరుగా అసోసియేషన్ డైరీని ఆవిష్కరించి విరాళం ప్రకటించడం ఆయన బాధ్యతాయుతమైన వృత్తికి నిదర్శనం. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న చిరంజీవి ఇటీవల కాలంలో తెలుగు సినిమా కార్మికుల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపకుండా శక్తి మేరకు సహాయం చేయడం ఆయనకు అలవాటు. తాజాగా జర్నలిస్టులకు చేసిన ఈ సహాయం కూడా ఆ సేవా కార్యక్రమంలో భాగమే. మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఈ సహాయం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు మరియు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నయ్య అంటే కేవలం పేరు కాదు, అది ఒక భరోసా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి గారి స్ఫూర్తితో మరికొందరు సినీ ప్రముఖులు కూడా జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పడాలని టీఎఫ్జేఏ సభ్యులు కోరుతున్నారు.